నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। వైభవంగా ప్రారంభమైన పేరాల హరిప్రసాద్ నగర్ లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవాలు జలబిందులతో నగరోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం। చీరాలలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు। పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య। వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా చీరాలలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం। వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను హరించడమేనన్న మత పెద్దలు। ఈ నెల 25వ తేదీ శుక్రవారం చీరాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు సన్నాహాలు। చీరాల హరిప్రసాద్ నగర్ లోని పేరాల శ్రీ పోలేరమ్మ అమ్మవారి 50వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। ఈ నెల 19 నుంచి 22వ తేదీ మంగళవారం వరకు జరగనున్న వేడుకలకు చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు। చీరాల హరిప్రసాద్ నగర్ లోని పేరాల శ్రీ పోలేరమ్మ అమ్మవారి 50వ వార్షికోత్సవ తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి। 3 రోజుల పాటు జరగనున్న తిరునాళ్ల మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారికి భక్తులు జలబిందులతో పురవిధుల్లో నగరోత్సవం నిర్వహించారు। అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు। మహిళలు అమ్మవారికి జలబిందుల నగరోత్సవం జలాభిషేకం చేసేందుకు పోటీ పడడంతో ఒక పక్క ఆలయ సమీపంలోని పురవిధులన్నీ భక్తులతో పులకించిపోగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది। ఇక ఇదే క్రమంలో అమ్మవారు భక్తులకు విశేష అలంకరణతో దర్శనమిచ్చారు। మహిళలు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు నైవేద్యాలు చెల్లించి మొక్కులు చెల్లించుకున్నారు। గత 50 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము। ఇది 22/4/2025 మంగళవారం జరుగుతున్నది 50 సంవత్సరం తిరునాళ। ఈ తిరునాళకి భక్తులు ఈ చీరాల కాకుండా చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుంచి వచ్చి తిరునాళ తిలకించుతారు। ఈ తిరునాళ ఈ నెల 14వ తారీఖున మొదలు పెట్టారు। 14వ తారీఖు నుండి ఘటం ఊరేగింపుతుంది। ఆ ఘటం ఊరేగుతుంటే అందరూ సజ్జలు తీసి ఆ ఘటన వేసి దేవస్థానం దగ్గర తీసుకొచ్చి మేళతాళాలతో ఊరేగించి అమ్మవారి ప్రసాదంగా స్వీకరిస్తారు। అమ్మవారు ఎవరు కోరుకున్న కోరికలు కుంకుమందరమే తీర్చే నమ్మకం, అపారమైన నమ్మకం భక్తులందరూ భావిస్తుంటారు। నిన్న అమ్మవారి గ్రామోత్సవం వివిధ కలశాలతో 500 మంది ఆడవాళ్ళతో కళాకారులతో గంధర్వులతో అత్యంత వైభవంగా రాత్రి జరిగింది। ఈ రోజు యాదవపాలెం నుంచి రకరకాల జలబిందులతో కలశాలతో వచ్చి ఊరేగింపు చేస్తున్నారు। అంటే రేపు రేడియో యూత్ ఆధ్వర్యంతో మరొక ప్రోగ్రాం జరుగుతుంది। చీరాల ఎల్బీఎస్ నగర్ లోని షాదీఖానాలో ఆదివారం జమియత్ ఉలామా చీరాల నియోజకవర్గం ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ముస్లిం సంఘాల పెద్దలు వక్ఫ్ సవరణ చట్టం 2025ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు। ఇందుకు గాను పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమావేశంలో వెల్లడించారు। వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే కాకుండా మైనార్టీల మతపరమైన హక్కులకు ముప్పు కలిగిస్తుందని పలువురు ముస్లిం మైనార్టీలు ఆందోళన వ్యక్తం చేశారు। చీరాల ఎల్బీఎస్ నగర్ లోని షాదీఖానాలో ఆదివారం జమియత్ ఉలామా చీరాల నియోజకవర్గ ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది। సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడిన ముస్లిం సంఘాల పెద్దలు వక్ఫ్ సవరణ చట్టం 2025ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు। ఇందుకు గాను పెద్ద ఎత్తున నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమావేశంలో వెల్లడించారు। ఈ క్రమంలోనే నెల 25వ తేదీ శుక్రవారం బాపట్ల జిల్లా జమియత్ ఉలామా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో చీరాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపడుతున్నట్లు స్పష్టం చేశారు। ఈ సందర్భంగా ముస్లిం సంఘాల పెద్దలు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని ప్రపంచానికి చాటి చెప్పిన ప్రజల మధ్య మతోన్మాద పార్టీలు చిచ్చు పెట్టాలని చూస్తున్నాయన్నారు। దేశంలో అన్ని మతపరమైన మైనార్టీల హక్కులు దీర్ఘకాలిక ముప్పును తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు। వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు కల్పించడం వల్ల ముస్లింల మాటకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు। రాజ్యాంగ మౌలిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు। వక్ఫ్ సవరణ చట్టం ద్వారా ముస్లింలకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ఆరోపించారు। దీని ప్రభావం కేవలం మైనార్టీలపైనే కాదని భవిష్యత్తులో అటు హిందువులపై ఇటు క్రైస్తవులపై పడుతుందన్నారు।
ఈరోజు ఉదయం 10 గంటలకు మా చీరాల పట్టణ ముస్లిం షాదీఖానాలో చీరాల ముస్లిం మైనార్టీ మదర్సాల నుండి తర్వాత మసీదుల నుండి ముస్లిం పెద్దలు రేపు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ మీద వ్యతిరేకంగా ఒక కార్యాచరణ ఏ విధంగా చేయాలి అనే కార్యక్రమం మీద ఈ రోజు ప్రెస్ మీట్ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల, ఈపురపాలెం, వేటపాలెం తదితర మసీదుల నుండి ముస్లిం పెద్దలు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అలాగే ఈ జమాయత్ ఉలమా బాపట్ల జిల్లా ముస్లిం సంఘం తరపున వచ్చే శుక్రవారము భారీ ర్యాలీ చేయాలని అందరూ ముస్లిం పెద్దలు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి చీరాల ముస్లిం పట్టణ మసీదు పెద్దలు మరియు ముస్లింలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి దీన్ని సక్సెస్ చేసి మా మైనార్టీ హక్కులను కాపాడాలని చెప్పేసి, అలాగే ముస్లిం మనోభావాలు దెబ్బతినకుండా రాబోయే రోజుల్లో ముస్లిం హక్కులను కాపాడే విధంగా మేము అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ర్యాలీని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ముస్లిం పెద్దలందరికీ కోరడం జరిగింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమేనని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ఎమ్మెల్యే కొండయ్య కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సృష్టికర్త, రాష్ట్రానికి దిక్సూచి చంద్రబాబేనన్నారు. చంద్రబాబు నేత యువతరానికి ఆదర్శప్రాయుడని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షించారు. ఈరోజు విజనరీ లీడర్, అలుపెరగని పోరాట యోధుడు, మా అందరికి ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మహా గొప్ప వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 75వ జన్మదినంలో అడుగుపెట్టే శుభ సందర్భాన చీరాల నియోజకవర్గం నుంచి 3 పార్టీల సభ్యులందరం కలిసి వారికి ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ రోజున పెద్ద ఎత్తున రక్తదానం, అలాగే గడియార స్తంభంలో కేక్ కటింగ్, ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా చీరాల నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతూ ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అనేక అవసరాలని తీర్చాలన్నట్టుగానైతే వారు ఈ రాష్ట్రానికి వారి యొక్క సేవలు, వారి యొక్క ఆలోచనలు ప్రతి సెకండ్ లో, ప్రతి నిమిషం కూడా ఈ ప్రజలకు అవసరం అనేది మా అందరి యొక్క భావం. ఈ సందర్భంగా మా నియోజకవర్గం నుంచి మేమందరం కూడా పెద్ద ఎత్తున వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలోని పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో హోటళ్లు, లాడ్జ్లు, రిసార్ట్స్, డాబాలు, రెస్టారెంట్లను తనిఖీలు చేసి క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులను విచారించారు. బస చేసే ప్రతి ఒక్కరి వివరాలు క్షుణ్ణంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు. యువతను క్రికెట్ బెట్టింగ్లకు ప్రోత్సహించేవారిని ఉపేక్షించబోమని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో జిల్లాలో పోలీసు అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని హోటళ్లు, లాడ్జ్లు, రిసార్ట్లు, డాబాలు, రెస్టారెంట్లను తనిఖీ చేసి పోలీసులు క్షుణ్ణంగా రికార్డులు పరిశీలించారు. కొత్త వ్యక్తులు, అనుమానితులను విచారించారు. బస చేసే ప్రతి ఒక్కరి వివరాలు క్షుణ్ణంగా నమోదు చేసుకోవాలని నిర్వాహకులకు అధికారులు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం యువతను బెట్టింగ్ ఊబిలోకి లాగే అవకాశం ఉందన్నారు. ప్రధానంగా లాడ్జ్లు, హోటళ్లు, రిసార్ట్స్, రెస్టారెంట్లు, దాబాలను అడ్డాలుగా చేసుకుని వారి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. ఈ తరహా కార్యకలాపాలను కట్టడి చేయాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించినా, ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. చీరాల మండలం బాడరేవు విజయలక్ష్మీపురం సమీపంలోని స్ట్రైట్ కట్ కాలువలో మినీ హార్బర్ నిర్మాణ ప్రతిపాదనను చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మత్స్యకారుల కోసం నిర్మించే మినీ హార్బర్ నిర్మాణానికి అసలు రైతులకు సంబంధం ఏంటి?
గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద చీరాల వేటపాలెం మండలంలో గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులు ఆందోళన చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రైతాంగ సమస్యలపై పోరాడాల్సిన రైతులు మినీ హార్బర్ కు వ్యతిరేకంగా ఎందుకు ఆందోళన చేపడుతున్నారు? మినీ హార్బర్ నిర్మాణాన్ని వ్యతిరేకించడానికి రైతులు చెబుతున్న ప్రధాన కారణాలేంటి? నవ్య అందిస్తున్న విశ్లేషణాత్మకమైన కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చీరాల మండలం ఓడరేవు తీరంలో ఫిషింగ్ హార్బర్ ను సాగర్ మాల ఫేజ్ 1 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం అధికారులు సర్వే చేసిన డిపిఆర్ కూడా తయారు చేశారు. ఆ తర్వాత మత్స్యకారులు వ్యతిరేకత తెలపడం, ఇతరత్ర కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే వైసీపీ అధికారంలో ఉండగా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే తీరంలో నిర్మించనున్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 417.55 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ హార్బర్ కు పరిపాలన అనుమతి కూడా ఇస్తున్నట్టు పేర్కొంది. ఇక ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అటు జిల్లాలోని నిజాంపట్నంలో హార్బర్ నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడంతో ఓడరేవులో హార్బర్ నిర్మాణ వ్యయం తగ్గించే క్రమంలో 225 కోట్లతో హార్బర్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసే ఆలోచనకు వచ్చింది. ఇదే క్రమంలో ఓడరేవు తీరంలో నిర్మించాల్సిన హార్బర్ ను ఓడరేవు విజయలక్ష్మీపురం స్ట్రైట్ కట్ కాల్వలో తక్కువ ఖర్చుతో మత్స్యకారుల బోట్లు నిలుపుకునే విధంగా ఆధునీకరించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పుడు ఇదే స్ట్రైట్ కట్ కాల్వ చుట్టుపక్కల ప్రాంతాల్లోని రైతులకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనే ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వలో మినీ హార్బర్ ప్రతిపాదనను రైతులు వ్యతిరేకిస్తున్నారు. చీరాల మండలం ఓడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాల్వలో మినీ హార్బర్ ప్రతిపాదనను విరమించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల రైతులు చీరాల మండలం బోయినవారిపాలెం గ్రామ శివారు ప్రాంతంలోని గవినివారిపాలెం ఎత్తిపోతల పథకం వద్ద నిరసన ప్రదర్శన సైతం తెలిపారు. ముఖ్యంగా చీరాల వేటపాలెం మండలాల్లోని ముఖ్యమైన గవినివారిపాలెం, తోటవారిపాలెం, అక్కాయిపాలెం ఎత్తిపోతల పథకాల పరిధిలోని రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. ఓడరేవు సముద్ర తీరంలో నిర్మించాల్సిన మినీ హార్బర్ ను నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో ప్రభుత్వం ఓడరేవు విజయలక్ష్మీపురం గ్రామాల మధ్యలోని స్ట్రైట్ కట్ కాలువలో హార్బర్ ప్రతిపాదన సిద్ధం చేస్తుందన్నారు. గతంలో సాగర్ మాలా 2 ప్రాజెక్టు కింద హార్బర్ నిర్మాణ వ్యయానికి 450 కోట్లు కేటాయించగా ప్రస్తుతం మినీ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించే క్రమంలో స్ట్రైట్ కట్ కాలువల నిర్మాణం చేపట్టేందుకు గాను సవరణ చేసి స్ట్రైట్ కట్ లో నిర్మించడం ద్వారా తమందరికీ జీవనోపాధి దెబ్బతినడంతో పాటుగా కనీసం తాగడానికి మంచినీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. మేము గత 20 ఏళ్ల నుంచి కూడా ఈ పంపు స్కీములు ఏర్పాటు చేసుకొని అరెకరం కానుంచి ఎకరము భూమి ఉండవాళ్ళం ఎక్కువగా ఉన్నాం. ఒడ్డు గోద ఎక్కువగా ఆధారపడి బతుకుతున్నాం. మురుగునీళ్ళు వస్తున్నా సరే ఎట్టో కొట్ట వర్షాకాలంలో మిగిలిపోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తే సముద్రం ఎదురు వస్తుంది. ఈ ఉండ లోతుకే ఎదురు వస్తుంది. ఇంకా దీన్ని ఎక్కువైన లోతుకిచ్చి ఎక్కువగా పైకొత్త మరిగితే మాకు తాగే నీళ్లు బరిగొడ్డు గొర్రు నీళ్లు తాగే పరిస్థితి లేని పరిస్థితి. మనుషులకు కూడా నీళ్లు అందట్లేదు. ఇప్పుడు కూడా ఈ ఉండలోతే ఎక్కువైపోయి మాకు నీళ్లు మారలేదు ఇంతవరకు. అది కానీ వస్తే అసలు పూర్తిగా మేము ఈ ఊరు వదిలిపెట్టి పొలాలు ఊళ్ళు వదిలిపెట్టి ఏరియా ఊరు వెళ్ళాలి. దయచేసి మమ్మల్ని మా బాధలో కనికరించి మీరు ఏదన్నా కానీ మార్గం దీన్ని ఏదన్నా మార్గం చేసే అవకాశం చేసుకోండి. ఏంది దయచేసి ఉండ బాధలు ఎలాంటి కనీసం ఒక అరెకరం ఉన్న వాళ్ళే ఎక్కువ పెద్ద రైతులు కాదు వీళ్ళు. ఎకరం ఉండ లోపు రైతులే రకంగా పండించుకునే భూమిని దీన్ని అన్యాయం చేయొద్దయ్యా. దయచేసి మీ అందరికీ దండాలు. దీని వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు తాగే నీళ్ళే లేవు. ఆ సవిడి నీళ్ళు ఉప్పు నీళ్ళే వాడుకున్నాం. ఈ లోతైన ప్రాజెక్ట్ కానీ తొలితే ఊరువు మాకు ఏమి ఉండవు. 20 గ్రామాలు ఈ కాలువకి ఈదరి 10 కావాలి, ఆదరి 10 కావాలి. దీని మీద ఆధారపడి పోతున్నాం. ఆ వర్షాల రోజుల్లో వెళ్తాయి. ఆ కిష్టకాలం ఆపేసిన రోజున మళ్ళీ సముద్రం పైకి వస్తుంది. ఈ ఉండ లోతుకే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా లోతు తెస్తే 24 గంటలు మా ఊరు అంతా వాటర్ ఉప్పు నీళ్ళు ఉంటాయి. ఉప్పు నీళ్ళు అయిపోయినప్పుడు మాకు ఇంకా మంచి నీళ్ళు ఉండవు కదా. ఇక ఇప్పటికే మినీ హార్బర్ నిర్మాణ వ్యయాన్ని 225 కోట్లకు కుదించి క్షేత్రస్థాయిలో వివరణాత్మకమైన ప్రాజెక్టు రిపోర్టును సైతం సిద్ధం చేసినట్లు సమాచారం ఉందని, ఈ హార్బర్ నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని కాల్వను ఆధునీకరించడం జరిగితే కాల్వకు చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాలకు చెందిన 25,000 మంది రైతులకు చెందిన సుమారు 11,500 ఎకరాల సాగు భూమిని నమ్ముకున్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారుతుందంటున్నారు. స్ట్రైట్ కట్ కాల్వ చుట్టుపక్కల ప్రాంతంలోని గ్రామాల్లో ఎక్కువ మంది వ్యవసాయం, పశు సంపదనే ప్రధానమైన జీవనోపాధిగా పొందుతుంటారని చెబుతున్నారు.
లేనప్పుడు మేము ఏం బతుకుతాం? ఎకరం వాళ్ళే కానీ ఇక్కడ చాలా కటికి పీతలు అనమాట, ధనవంతులు కాదు. ఇంకో ఊరు పోయి బతుకడానికి ఎకరం వదిలిపెట్టి ఇంకెన్నాళ్ళు బతుకుతాడయ్యా? 10 సెంటు తోటకూర పెట్టుకు బతికే వాళ్ళం ఉన్నాం ఇక్కడ. ఏంది ఆ 10 సెంట్లో కూడా మంచి వాటర్ రాకపోతే ఇంకేం బతుకుతాం మేము? ఉప్పు నీళ్ళు చల్లితే తోటకూర రాదు కదయ్యా. పాడిగొడ్డు ఒక ఇంటికి వచ్చి 4 గొడ్డు కాసుకునే వాళ్ళం మేము. అందుకని దయచేసి మమ్మల్ని 30,000 ఓటింగ్ ఉంది ఈ 20 గ్రామంలో. ఈ 20 గ్రామంలో 30 గ్రామాలు ఉంది. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మా ఎమ్మెల్యే ఆధారం వల్ల మాకు సరైన కృష్ణకాలువ ఎక్కువగా పాటాల ఈ సంవత్సరం రాలా మాకు పైకి. ఏది ఆర్చిగా 2 నెలల్లో రావాల్సింది, అలాంటిది 3 నెలల వరకు ఎదురు రాలా. ఇప్పుడు ఆ కృష్ణకాలువ ఆపిన తర్వాత ఈ కాలం ఇప్పుడుకే వచ్చేసింది. మేము 1 లక్ష రూపాయలు వేసి అడ్డీ వేసాం. ఆ వెనకుంట రైతులకి ఆ 1 లక్ష రూపాయలు వేసిన అడ్డీ కొంచెం ఉపయోగపడింది. అంతవరకు ఒడ్డెక్కాం, మళ్ళీ తగ్గొట్టేసాం, వెళ్ళిపోయింది. అది వస్తుందనే మేము ట్రై చేసి దాన్ని ఆపుకోవడం జరుగుతుంది. ఏంది అది మొత్తం జరిగిందంటే మాత్రం ఒక వాటర్ ఏ మారదు. 360 రోజులు ఉప్పు వాటరే, కనీసం పైకి పోసుకోవడానికి లేదు, మరి నీళ్ళు దాటానికి లేదు. ఇచ్చాను సార్, ఎమ్మెల్యే గారికి ఇచ్చాం. ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే దీన్ని ఆదరించి కలెక్టర్ గారి దగ్గరికి పోదామని చెప్పి సలహా ఇచ్చాడు. మళ్ళీ రేపు మళ్ళీ వెళ్ళి మళ్ళీ కలుస్తాం. ఎమ్మెల్యే గారికి ఆర్డర్ ఇచ్చాం, కలెక్టర్ అర్జీ ఇచ్చాం. ఇప్పటికే సముద్రంలో వచ్చే ఆటుపోట్ల సమయంలో కాలువలో నీరు ఉప్పు నీరుగా మారడం ద్వారా సంవత్సరంలో సగం రోజులు వ్యవసాయం మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఈ హార్బర్ నిర్మాణం జరిగి కాలువ ఆధునీకరిస్తే పూర్తిగా వ్యవసాయాన్ని పాడి పరిశ్రమను నమ్ముకున్న తమ అందరికీ చావే శరణ్యమని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. గ్రామాల్లో సైతం భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారి భూములు సైతం ఎందుకు పనికి రాకుండా మారిపోతాయంటున్నారు. పేరు నక్కల లక్ష్మణ్, ప్రెసిడెంట్ గవర్నవారిపాలెం పంపిణీ స్కీమ్. ఈ పరిపాలన స్ట్రైట్ కట్ మీద గవర్నమెంట్ కొత్తగా ప్రతిపాదనలు ఇచ్చినటువంటి షిప్పింగ్ హార్బర్ యూనిట్ని ఏర్పాటు చేయడానికి డిఆర్పి ప్రతిపాదనలు ఏర్పాటు చేసినారు. దీనివలన ఈ దాదాపు మా స్కీమ్ కానీ అక్కాయపాలెం స్కీమ్ కానీ ఇటు తోటవారిపాలెం పంపిణీ స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాల సాగుభూమి ఉంది. దానికి అనుబంధంగా 20 గ్రామాలు ఉన్నాయి. దీనివల్ల సాగునీరు, తాగునీరు, మేమంతా రైతులమి, వ్యవసాయం చేసుకునే వాళ్ళని, గేదెలు కాసుకునే వాళ్ళని, బరిగొడ్డు కాసుకునే వాళ్ళని, ఈ జీవరాశి మొత్తం నాశనం అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఈ ప్రతిపాదనలు విరమించుకుని మా రైతులందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కొండయ్య గారు మంచి సాగునీరు మాకు అందుబాటులో ఇవ్వటం వలన పంటలు బాగా పండి మొక్కజొన్న దాదాపు ఎకరానికి 50-60 క్వింటాల్ ఈల్డింగ్ వచ్చింది. దానివల్ల రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషాన్ని ఇదే విధంగా ఉంచుకోవాల్సి కోరుతున్నాము. అంతకుముందు ఒరిస్సా రాష్ట్రం నుంచి వలస కార్మికులు మా చీరా ప్రాంతాలకు వచ్చి వాళ్ళు బతికేవాళ్ళు. ఈ స్కీమ్ ఏర్పాటు చేసినట్లయితే మేమందరం కూడా వలస వెళ్ళి ఏరే రాష్ట్రాలు బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున దయ ఉంచి పై వారు అందరూ గమనించి మా ప్రతిపాదనలు అంగీకరించాలని కోరుతున్నాం. మరోవైపు ఈ కాలువను నమ్ముకుని ఎత్తిపోతల పథకాలు సైతం పనిచేస్తూ ఉంటాయని, అన్నింటికి మూలమైన స్ట్రెయిట్ కట్ కాలువలో మినీ హార్బర్ నిర్మాణం చేపడితే తాగునీటికి కటకట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు. ఈ క్రమంలోని సమస్య తీవ్రతను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని, మరోవైపు కలెక్టర్ను సైతం కలిసి సమస్యను వివరిస్తామంటున్నారు రైతులు. కాగా ప్రభుత్వం ఇప్పటికైనా హార్బర్ నిర్మాణంపై పునః పరిశీలన చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది బుర్లవారిపాలెం పంచాయతీ. మా గ్రామానికి సంబంధించి ఇక్కడ 2 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. దీనికి ఎత్తిపోతల పథకాలకు సంబంధించి 20 గ్రామాలు బతుకుతున్నాయి. అంతా చిన్నకారు రైతులు. ఏ రైతుకైనా ఎకరం తప్పితే తప్ప 15 సెంట్లు తప్పితే తప్ప రెక్కాడితే గానీ డొక్కాడిన పరిస్థితి మా గ్రామాలన్నీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ పేద గ్రామాలు. బాగా ఈ పేద గ్రామాలన్నిటికీ వాడ్రేవులో మున్సిపల్ ఆర్డర్ శాంక్షన్ అయింది. అది వైసీపీ ప్రభుత్వంలో శాంక్షన్ అయింది 450 కోట్లకి. దాన్ని ఖర్చు తగ్గించడానికి, మా గ్రామాలను అన్యాయం చేస్తానికి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిపాలన స్ట్రైట్ కట్టగా పెట్టారు. దాని వల్ల ఇప్పుడు మాకు గొడ్డు బతుకు, మనుషులు బతుకురు, మా గ్రామాలన్నీ రోడ్డున పడతాయి. దీన్ని దయించి మా ఊరి గ్రామం పంచాయతీని జరిపి చిన్న ఆకుకూరలు తీసుకెళ్లి జీవనం పోసుకుని బతికే కుటుంబాలు మా అన్ని. మా ఏ రైతు కాడ 10 ఎకరాలు 20 ఎకరం ఉన్న రైతు ఒక్క రైతు లేడు. అంత 20 సెంట్లు 30 సెంట్లు 1/2 ఎకరం రైతు. ఆ రైతులకి మా ఎమ్మెల్యే గారు
దయించి ఇబ్బంది పడుతున్నారని అతి కాలంలో అన్ని టైంలో వాటర్ ఇచ్చి పంటలు బాగా పండి బాగా సంతోషంగా ఉన్నారు. దీనివల్ల మా 20 కుటుంబాలు రోడ్డెక్కి 20,000 కుటుంబం 30,000 జనం రోడ్డును పడతారు. ఇది 20,000 కుటుంబాలు. ఈ మా దయించి దీనికి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం. మా ప్రాణాలన్నీ గాలిలో కలిసిపోతాయి. మొత్తంగా పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటమన్న చందంగా ఓడరేవు తీర ప్రాంతాన్ని నిర్మించాల్సిన మినీ హార్బర్ నిధుల వ్యయాన్ని తగ్గించే క్రమంలో తీరం నుండి తరలించి స్ట్రైట్ కట్ కాల్వల నిర్మాణ ప్రతిపాదనకు సిద్ధం చేయడం ద్వారా అసలు స్థానికంగా ఉన్న మత్స్యకారులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో లేదో తెలియదు. కానీ ఇదే జరిగితే మాత్రం స్ట్రైట్ కట్ కాల్వకు అనుసంధానంగా ఉన్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పవంటున్నారు ప్రజా ప్రతినిధులు. అధికారులు సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక అధికారులు ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. మరి నేటి తిరుమల తిరుపతి సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. వారాంతపు సెలవు కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల గిరలు కిటకిటలాడుతున్నాయి. 31 కంపార్ట్మెంట్లు నిండి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,821 మంది భక్తులు దర్శించుకోగా 33,568 మంది తలనిలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.36 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఓవైపు ఎండలు మండుతున్నా మరోవైపు వానలతో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం వేళ ఎండలు దంచుకొడుతూ ఉండగా సాయంత్రం వేళ ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. ద్రోణి ప్రభావంతో ఆదివారం సోమవారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. భారత్ లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. హసీనాతో పాటు 12 మందిని తమ దేశానికి తీసుకొచ్చేందుకు బంగ్లాదేశ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వారి కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్పోల్ ను బంగ్లాదేశ్ నేషనల్ సెంట్రల్ బ్యూరో పోలీసులు కోరారు. కాగా 77 ఏళ్ల షేక్ హసీనా పదవీచ్యుతురాలు అయ్యాక భారత్ కు వచ్చి తలదాచుకుంటున్నారు. గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి ఆమె భారత్ లో ఉంటున్నారు. కోర్టులో అప్పీళ్లు దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా షేక్ హసీనాను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారు. ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఇందులో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లివర్ రిహాబిలిటేషన్ సెంటర్ తో పాటు కాలేయ ఆరోగ్యంపై వేసిన కార్టూన్ల పుస్తకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన వెయిట్ లాస్ జర్నీ వెనుక రహస్యాన్ని దేశ ప్రజలకు తెలియజేశారు. శరీరానికి అవసరమైన మేర నిద్ర, మంచి ఆహారం, నీరు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా టీటీడీ అన్న ప్రసాద పథకానికి 44 లక్షల విరాళం అందించారు. ఈ విషయాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు 75 పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్న ప్రసాద వితరణకు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ 44 లక్షల విరాళం అందించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దాతతో కలిసి అన్న ప్రసాద కేంద్రాల్లో భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు. భారతదేశంలో వినియోగదారులు, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారు ఈ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇది చూడడానికి బాగుండే కారు, తక్కువ బడ్జెట్ లో మంచి మైలేజ్ ఇస్తుంది. ఆల్టోతో ప్రారంభించి మంచి మైలేజ్ అందించే అనేక కార్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాలా మారుతి కార్లు వాటి మైలేజ్ కారణంగా ప్రజాదరణ పొందాయి. మీరు అత్యధిక మైలేజ్ అందించే కారు కోసం చూస్తున్నట్టయితే మారుతి సెలెరియో మీకు మంచి ఎంపిక. ప్రస్తుతం మారుతి సెలెరియో అధిక మైలేజ్ అందించే పెట్రోల్ ఇంజిన్ తో కూడిన ఇంధన సమర్థవంతమైన కారు. కంపెనీ ప్రకారం మారుతి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటర్కు 26.68 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ ఆరంభ మాదిరిన భారీ స్కోర్ కొట్టలేకపోయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించడంతో టాప్ ఆర్డర్ విఫలమైంది. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్యాలు తిప్పడంతో మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. 100 లోపే 4 వికెట్లు కోల్పోయిన
పంజాబ్ ను శశాంక్ సింగ్, మార్కో ఆనెన్స్ లు ఆదుకున్నారు. ఆర్సీబీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని విలువైన ఇన్నింగ్స్ ఆడారు. 7వ వికెట్ కు 43 రన్స్ జోడించి పంజాబ్ కు పోరాడగలిగే స్కోర్ అందించారు. దాంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైభవంగా ప్రారంభమైన పేరాల హరిప్రసాద్ నగర్లోని శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ మహోత్సవాలు జలబిందులతో నగరోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనం, భక్తులతో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం. చీరాలలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొండయ్య. వక్ఫ్ సవరణ చట్టం 2025కి వ్యతిరేకంగా చీరాలలో ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను హరించడమేనన్న మత పెద్దలు. 25వ తేదీ శుక్రవారం చీరాలలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు సన్నాహాలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.